ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప. ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న. వెర్రి పప్ప బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లిలో ఉన్నాడు. రెండో ఎర్రి పప్ప ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలేని మంత్రి నువ్వు ఒక మంత్రివయ్యా? నువ్వు ఎందుకయ్యా నీ మంత్రి పదవి? తగలబెట్టు. దేనికా పదవి? నేను వస్తే ఫ్లెక్సీలు కడతావా నువ్వు? సిగ్గులేదా నీకు? ఏమి మీ ఇంట్లో పెళ్ళా, లేదంటే మీ ఇంట్లో తద్దినమా? ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు, భయంగా ఉంది నాకు. నిద్ర రావడం లేదు నాకు. ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్లున్న రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప. ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న. వెర్రి పప్ప బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లిలో ఉన్నాడు. రెండో ఎర్రి పప్ప ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలేని మంత్రి నువ్వు ఒక మంత్రివయ్యా? నువ్వు ఎందుకయ్యా నీ మంత్రి పదవి? తగలబెట్టు. దేనికా పదవి? నేను వస్తే ఫ్లెక్సీలు కడతావా నువ్వు? సిగ్గులేదా నీకు? ఏమి మీ ఇంట్లో పెళ్ళా, లేదంటే మీ ఇంట్లో తద్దినమా? ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు, భయంగా ఉంది నాకు. నిద్ర రావడం లేదు నాకు. ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్లున్న రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప. ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న. వెర్రి పప్ప బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లిలో ఉన్నాడు. రెండో ఎర్రి పప్ప
ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలేని మంత్రి నువ్వు ఒక మంత్రివయ్యా నువ్వు? ఎందుకయ్యా నీ మంత్రి పదవి తగలబెట్టు? దేనికా పదవి? నేను వస్తే ఫ్లెక్సీలు కడతావా నువ్వు? సిగ్గులేదా నీకు? ఏమి మీ ఇంట్లో పెళ్ళా, లేకుంటే మీ ఇంట్లో తద్దినమా? ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు, భయంగా ఉంది నాకు, నిద్ర రావడం లేదు నాకు, ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్లున్న రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప. ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న, వెర్రి పప్ప, బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లిలో ఉన్నాడు, రెండో ఎర్రి పప్ప ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలేని మంత్రి నువ్వు ఒక మంత్రివయ్యా నువ్వు? ఎందుకయ్యా నీ మంత్రి పదవి తగలబెట్టు? దేనికా పదవి? నేను వస్తే ఫ్లెక్సీలు కడతావా నువ్వు? సిగ్గులేదా నీకు? ఏమి మీ ఇంట్లో పెళ్ళా, లేకుంటే మీ ఇంట్లో తద్దినమా? ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు, భయంగా ఉంది నాకు, నిద్ర రావడం లేదు నాకు, ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్లున్న రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప. ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న, వెర్రి పప్ప, బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లిలో ఉన్నాడు, రెండో ఎర్రి పప్ప ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలేని మంత్రి నువ్వు ఒక మంత్రివయ్యా నువ్వు? ఎందుకయ్యా నీ మంత్రి పదవి తగలబెట్టు? దేనికా పదవి? నేను వస్తే
ఫ్లెక్సీలు కడతావా నువ్వు? సిగ్గులేదా నీకు? ఏమి మీ ఇంట్లో పెళ్ళా, లేదంటే మీ ఇంట్లో తద్దినమా? ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు, భయంగా ఉంది నాకు. నిద్ర రావడం లేదు నాకు. ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్లున్న రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, వెర్రి పప్ప. ఏ తమ్ముళ్ళు వెర్రి పప్ప అంటే అర్థం ఏంటి? బుజ్జి నాన్న. వెర్రి పప్ప, బుజ్జి నాన్న. మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు మొదటి ఎర్రి పప్ప తాడేపల్లిలో ఉన్నాడు. రెండో ఎర్రి పప్ప ఇక్కడున్నాడంటే రైతుల్ని ఎగతాళి చేస్తారా మీరు? అవమానిస్తారా మీరు? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే నీ మంత్రిని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయి. చేతగాని అసమర్థ మంత్రి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి, కనీసం తణుకులో ధాన్యాన్ని కొనుగోలేని మంత్రి నువ్వు ఒక మంత్రివయ్యా? నువ్వు ఎందుకయ్యా నీ మంత్రి పదవి? తగలబెట్టు. దేనికా పదవి? నేను వస్తే ఫ్లెక్సీలు కడతావా నువ్వు? సిగ్గులేదా నీకు? ఏమి మీ ఇంట్లో పెళ్ళా, లేదంటే మీ ఇంట్లో తద్దినమా? ఏం జరిగింది? మళ్ళా నేను ఆ మాట మాట్లాడితే ఆయన అనుకుంటే నేను తణుకు దాటలేనంట. ఏం తమ్ముళ్ళు, భయంగా ఉంది నాకు. నిద్ర రావడం లేదు నాకు. ఏమవుతుందో తెలియదు నాకు. అంటే 45 ఏళ్లున్న రాజకీయాల్లో ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.